అంటేనే మోసం, కాంగ్రెస్ పార్టీ అంటేనే ద్రోహం. ఈరోజు నిరుద్యోగులను నట్టేంట ముచ్చినటువంటి పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఈరోజు నిరుద్యోగుల ఓట్లతో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను మోసం చేసింది. మేము ఒకటే చెప్తాం, 2.5 సంవత్సరాలు అయింది. అరే ఎన్ని ఉద్యోగాలు వేసినారు నువ్వు? 6,000 ఉద్యోగాలు వేసినావు. గత ప్రభుత్వం వేసినటువంటి ఉద్యోగాలను 60,000 ఉద్యోగాలను 70,000 ఉద్యోగాలను నేనే వేసిన అని చెప్పుకోవడం సిగ్గుచేటు. నివ్విస్తున్నటువంటి 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి. అదే విధంగా ఈరోజు ఎస్ఐ కానిస్టేబుల్ ఏమన్నావు? 6,000తో వేస్తాను. అరే సిగ్గుచేరం ఉన్న ఆధార రేవంత్ రెడ్డి, 6,000 ఎవరికి సరిపోతాయిరా? ఏ జిల్లాకి సరిపోతాయి? ఏ నిరుద్యోగికి సరిపోతాయి? ఏ కానిస్టేబుల్ అభ్యర్థికి సరిపోతుంది? బిడ్డ గుర్తుపెట్టుకో, ఈ రోజు 6,000 వద్దురా 20,000 ముద్దురా అనే ఒక నినాదంతో ఉస్మానియా యూనివర్సిటీలో లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజ్ వరకు భారీ నిరసన చేసి ఈ రోజు ఒకటే చెప్తున్నాం, 20,000తో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. లేని పక్షంలో రేవంత్ రెడ్డిని ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని ఎక్కడ అడ్డుకుంటామని తెలియదు. ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వం.